మిత్రులారా, వివేక పదము 230లో ఓఫిరిజము ఓఫిరిస్టులు అనే భాగాన్ని మనము ఇప్పుడు చూడబోతున్నాము. ఓఫిరిజము ఓఫిరిస్టులు వీరావేశానికి వీరాభిమానానికి ఎక్కడా హద్దులుండవు. ఓఫిరు గారిలో ఏమి చూశారో, ఆయన వల్ల ఏ మేలును పొందారో కానీ ఈ మధ్య ఆయన మందలోని క్రైస్తవులు క్రీస్తును ఒకంత పక్కన పెట్టి ఓఫిరిజం వర్ధిల్లాలి, ఓఫిరు గారికి జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. తమ పేర్ల చివరన ఓఫిరిస్టు అని పెట్టుకోవడం చేస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఇతర క్రైస్తవ విశ్వాసులు వీరిని గురించి అంటున్నది అవాస్తవము కాదనే అనిపిస్తుంది. ఏనాడు ఓఫిరిస్టు అనుకున్నావో ఆనాడే క్రైస్తవుడివి కాకుండా పోయావు అన్న నిజము ఈ మంద ఏనాటికి గ్రహిస్తారో వేచి చూడాల్సిందే. తండ్రి ఒక్కడే, మరెవ్వరినీ తండ్రి అనవద్దు, బోధకుడు ఒక్కడే, మరెవ్వరూ బోధకుడు లేడు అని సరళమైన భాషలో సూటిగా యేసే చెప్పి ఉండగా, నేను తండ్రిని, వీరు నా పిల్లలు అనో, అసలు సిస్సలు బోధకుడిని నేనేననో అంటుండే వాళ్ళను తెగ మోసేస్తూ బైబిల్ను, యేసును, యెహోవాను కూడా ఈయన తర్వాతనే అన్నిట్లు ప్రవర్తించడము చూస్తూ ఉంటే, నా పేరున అబద్ధపు బోధకులు వస్తారన్న యేసు మాటలు ఆ మేరకు అక్షర సత్యాలని తెలిపోవటం లేదు. ఇంతలేసి అసత్యాలను అంతలేసి నిజాలుగా చలామణి చేస్తూనే విశ్వాసం గురించి ప్రసంగాలు చేసేవారిని ఏమనుకోగలము? హలో ఓఫిరిస్టులు, మీ ఆరాధ్యుడు ఓఫిర్ గారు ఆయన దేవుడైన యేసు ఆజ్ఞాపించగా రాసిన గ్రంథ సంపుటిని మీ వరకు మీరైనా సరిగ్గా చదివారా? అర్థమయ్యాయా? సరైనవేనని, అందులో ఉన్నవన్నీ నిజాలేనని తేల్చుకున్నారా? తేల్చుకుని ఉంటే మీలో ఎవరు కానీ ఆ మేరకు అవి సత్యాలేనని నిరూపించగలరా? ఓకే అనేట్లయితే నిజ నిర్ధారణకు వేదికను ఏర్పాటు చేస్తాను. అది సరే, ఇంతకు హైందవ క్రైస్తవం వరకైనా శ్రద్ధగా పూర్తిగా మీలో ఎవరైనా చదివారా? ఎందరు చదివారు? చదివే హైందవము క్రైస్తవము ఒకటేనని నిర్ధారణకు వచ్చారా? అయ్యగారు చెప్పాక ఆలోచించడం అనవసరం, అంగీకరించేయడమే తర్వాయి దగ్గరున్నారా? రేపటి చర్చలో అదంతా అసత్యమేనని, అయ్యగారి నసంతా పసలేనిదని తేలితే మీరంతా ఏమి చేయబోతారు? మీలో ఎవరో, బహుశా అబ్బులు గారేననుకుంటా, ఓఫిర్ అయ్యగారు చెప్పింది తప్పైతే అందరం హిందువులం అవుతాము అని అన్నట్లు కర్ణాకర్ణిగా వినపడింది నాకు. వాస్తవం ఏమిటో కనుక్కోవాలి. క్రమక్రమంగా ఓఫిరిజం వర్ధిల్లి క్రైస్తవము సర్దుకుంటుందేమో వీళ్ళలో నుండి.